హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 67వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే. ఈ అధ్యాయం 17 ప్రకాష్. ఈ అధ్యాయం వచ్చేసి బలరాముడు ద్వివిధుడు అనేటువంటి వానరుణ్ణి వధించటం. ఓకే. ద్వివిధుడు ఎవరు అనేటువంటిది మనం చూసాం. హరే రామాయణ కృష్ణ ప్రభు. రామాయణం సమయంలో ఆయన ఆమ్, లక్ష్మణుణ్ణి ఆ, లక్ష్మణుడి పట్ల అపరాధం చేయడం అనేటువంటిది కూడా చేశాడు. దాని కారణంగా తరువాత సమయంలో ఆయన దుష్ట సాంగత్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది, అసుర సాంగత్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే. అయితే నరకాసురుడి యొక్క ఆ, సాంగత్యంలోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. దాని కారణంగా నరకాసురుడి మీద ఉన్నటువంటి స్నేహం కారణంగా శ్రీకృష్ణుడు నరకాసురుని వధించటం పట్ల ఆయన దాన్ని వ్యతిరేకించి శ్రీకృష్ణుడి పట్ల శత్రుత్వాన్ని పెంచుకున్నారు. సో ఏ విధంగా అయినా సరే తన మిత్రుడైనటువంటి నరకాసురుడికి చేసినటువంటి పరిస్థితికి సమాధానం చెప్పడానికి ద్వివిధుడు కోపంతో ఈ అనర్థ దేశం అంటే ద్వారక వైపుకి రావడం అనేటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆ, గొల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఇళ్ళని కూడా కాల్చడం, నిప్పు పెట్టడం, అంతా కూడా ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పడగొట్టడం, ఊపడం, ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి దూకుతూ అన్ని చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరంలో ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గర ఆ ఆయనకి ఒక మధురమైనటువంటి సంగీత ధ్వని వినిపించింది. అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఏంటి, ఇంత విధ్వంసాన్ని నేను సృష్టిస్తుంటే అక్కడ ఎవరు హ్యాపీగా సంగీతాన్ని పాడుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. అక్కడ బలరాముడు ఆ, ఇతర కొంతమంది తన ప్రియురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఆయన అక్కడ ఉండడాన్ని గమనించారు. అయితే వాళ్ళందరికీ ఇప్పుడు ద్వివిధుడు వచ్చాడు అనేటువంటి విషయం వాళ్ళందరికీ తెలియాలి. అందుకనే ద్వివిధుడు ఏం చేశాడు, అక్కడ కూడా కొన్ని చిలిపి పనులు చేయడం అనేటువంటి జరిగింది. అంతకుముందే ఈ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఋషులు చేస్తున్నటువంటి యజ్ఞాలను కూడా ధ్వంసం చేయడం, అందులో మలమూత్రాలను విసర్జించడం, అలాంటి పనులన్నీ కూడా ఆయన అంతకుముందే చేసేసాడు. సో అలాంటి పనులే సుమారుగా మళ్ళీ ఇక్కడ కూడా చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడు. అటు ఇటు దూకుతూ, చెట్లన్నీ ఊపుతూ, ఆ, గట్టి గట్టిగా అరుస్తూ, ఒక కోతి ఎలా చేస్తుందో అలానే చేసేసాడు. దీన్ని గమనించినటువంటి బలరాముడు ఆ, ద్వివిధుడి మీదకి రాయి విసిరేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో ఆ రాయి నుంచి కూడా తప్పించుకొని బలరాముడు నన్ను ఏం చేయలేకపోయాడు అని చెప్పేసి నవ్వుతూ ఆ, తర్వాత అక్కడ కూడా మలాన్ని మూత్రాన్ని విసర్జించటం, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా అవమానించటం, ఆ స్త్రీలందరి యొక్క ఆమ్, ఆ, చీరలు లాగడం, తర్వాత చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు అక్కడ. సో దాంతో బలరాముడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. బలరాముడు ఈ వ్యక్తిని మనము ఉపేక్షించకూడదు, ఎలా అయినా సరే చంపేయాలి అని అనుకున్నారు. ఎందుకు అంత విధ్వంసకరంగా చేస్తున్నాడు, క్షమకి అర్హుడు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన నిర్ణయించుకున్నారు. ఉమ్, చంపేసేయాలి అనేటువంటి నిర్ణయాన్ని మనము ఆ, ఇంతకు ముందు చదివినటువంటి దాంట్లో చదివాం. అయితే ఎందుకు ద్విధుడు ఇలా అయిపోయాడు అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటి కారణం అభక్తుల సాంగత్యం, అవైష్ణవుల సాంగత్యం. ఓకే. ఈ అభక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మంచి భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నా కానీ ఎలా కోల్పోతారు. ఇంతకు ముందు సమయంలో భగవంతుడికి సేవ చేసి ఉన్నా కానీ సాంగత్యం ఇవ్వకుండా సాంగత్యం తీసుకుంటే, అంటే ఒక భక్తుడు అభక్తుడికి సాంగత్యాన్ని ఇచ్చి అభక్తుడిని భక్తుడిగా మార్చాలి. అలా కాకుండా మాయ ప్రభావంతో అభక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోయి మనం కూడా అభక్తులుగా మారిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ద్వివిధుడు ఒక ఉదాహరణ. అలా ఎందుకు అయిపోయాడు, అని అంటే వైష్ణవ అపరాధం కారణంగా స్వయంగా భగవంతుడికి ఆంతరంగిక సేవ చేస్తున్నటువంటి లక్ష్మణున్నే ఆయన అపహాస్యం చేయడం, ఇది కూడా ఒక వైష్ణవుణ్ణి నిందిస్తూ మాట్లాడటం, ఒక వైష్ణవుణ్ణి ఆ
మనం తక్కువ చేసి మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే భౌతికంగా భక్తిలో ఎలా పతనం చెందుతామో భగవంతుడి యొక్క సేవ చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం కూడా ఆ సేవ స్థాయి నుంచి ఎలా మనం పతనం చెందుతాము అనేటువంటి దానికి కూడా ద్వివిధుడు ఒక ఉదాహరణ. ఓకే, వానరుల్లో ఒకడైనటువంటి ద్వివిధుడికి తప్పకుండా వానరులందరికీ కలిగినటువంటి అవకాశమే కలిగింది. కానీ మిగిలిన వానరులందరూ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉన్నతంగా ఉన్నారు. కానీ ద్వివిధుడు మాత్రం పతనం చెందడం అనేటువంటిది జరిగింది. భక్తి మార్గం నుంచి బయటకు వచ్చేసి భౌతికమైనటువంటి వ్యక్తులతోటి సాంగత్యంలోకి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఎంతో గొప్పగా భగవంతుడి సేవలో ఉన్నాము అనేటువంటి విషయంలో గర్వితులం కాకూడదు. చేసేటువంటిది భగవంతుడి సేవే అయినా ఆ భగవంతుడి సేవ కూడా నేను చాలా ఉన్నతంగా చేస్తున్నాను అనేటువంటి గర్వం కూడా అది మనల్ని పతనానికి కారణం చేస్తుంది. ఓకే, ద్వితుడికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి శక్తి సామర్థ్యాలతోటి నేను భగవంతుడికి గొప్పగా సేవ చేస్తున్నాను అని అనుకున్నాడు. ఆ సమయంలో ఇతర వైష్ణవులు చేసేటువంటి సేవలను కూడా తక్కువ చూపు చూడడం, ఉం? నీకంటే నేనే గొప్పగా సేవ చేస్తున్నాను అని చివరికి లక్ష్మణుని సైతం కూడా ఆయన ఆ, అపహాస్యం చేయడము అనేటువంటి చేశారు. అంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో మనం ఎంత చేసినా కానీ చేయగలిగినంత చేయాలి. ఎవరైనా సరే భగవంతుడికి సేవ అనేటువంటిది చేయగలిగినంత చేయాలి. కానీ చేసి నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పుకునేటువంటి స్థితిలో చేయకూడదు. నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని. మీకు తెలుసా, నాకు వ్యాసాసనం మీద కూర్చోబెడతారు నన్ను గుడికి వెళ్తే. లేదు అని అంటే డైరెక్ట్గా డీటీ దగ్గరికి పంపిస్తారు నన్ను. లేకపోతే గురు మహారాజ్ దగ్గరికి వెళ్తే గురు మహారాజ్కి చామర విసిరేటువంటి అవకాశాన్ని ఇస్తారు. ఇలాంటివన్నీ మనం చేసినటువంటి సేవలని గొప్పగా చెప్పుకునేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అది మన పతనానికి కారణం అవుతుంది. ఓకే, అంటే మనం చేసేటువంటిది భగవంతుడి సేవే అయినా కానీ ఆ భగవంతుడి సేవను కూడా నేను గొప్పగా చేస్తున్నాను అనేటువంటి గర్వం కూడా మనలో రాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కనుక ద్విధుడు లాంటి ఒక పరిస్థితి మనందరికి కూడా వస్తుంది. సో ఇప్పుడు ద్వివిధుడు ఇప్పుడు బలరాముని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, బలరాముడు ఏ విధంగా ద్వివిధుడిని ఆ, చంపబోతున్నారు అనేటువంటిది ఈ రోజు మనము ఆ, మిగిలినటువంటి ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాల్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. కరెక్ట్గా మాతాజీ 14వ శ్లోకం నుంచే స్టార్ట్ చేయాల్సింది. 17 17 ప్రభుజీ. 17 16 కూడా 17 16 అయిపోయింది, 17 చేయండి. ఓకే 17. ఓకే, లావణ్య మాత. ద్వివిధోపి మహావీర్యా శాలముద్యమ్య పాణినా వివిధోపి మహావీర్యః శాలముద్యమ్య పాణినా అభ్యేత్య తరసా తేన బలం మూర్ధన్యతాడయత్. అభ్యేత్య తరసా తేన బలం మూర్ధన్యతాడయత్. మహాబల సంపన్నుడగు ద్వివిధుడు కూడా యుద్ధం చేయుటకు ముందుకు వచ్చెను. వాడు ఒక్క చేత్తో శాల వృక్షమును పెకిలించి వేగంగా బలదేవుని వైపుకి పరుగు తీసి దానితో అతని శిరముపై కొట్టెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, మహాబల సంపన్నుడైనటువంటి ద్వివిధుడు యుద్ధం చేయుటకు ముందుకు వచ్చాడు. బలరాముడు మరి యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కూడా యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు. వాడు ఒక్క చేత్తో శాల వృక్షమును పెకిలించి వేగంగా బలదేవుడి వైపునకు పరుగు తీసి దానితో అతనిని శిరముపై కొట్టాను. ఈయనకు కూడా తక్కువ శక్తి ఏం లేదు. ఓకే, చాలా ఎక్కువ. అంటే ఈయన యాక్చువల్గా ఎలా ఉంటారు అని అంటే మామూలు కోతిలాగా ఉండరు. కోతులకి చింపాంజీలకి మధ్య తేడా, గొరిల్లాలకి మధ్య తేడా ఉంటుంది చూసారు. గొరిల్లాలు ఇంకా భారీ శరీరంతో ఉంటాయి. ద్వివిధుడు గొరిల్లా టైప్ అనమాట. గొరిల్లా కోతి జాతే కానీ భారీ శరీరం కలిగి ఉంటారు. ఈయనకి ఎంత బలం ఉంది అనేటువంటి విషయంలో ఇంతకు ముందే మనం చర్చించాము. 10,000 ఏనుగుల బలాన్ని కలిగి ఉన్నాడు కదా. 10,000 ఏనుగుల బలంతో ఆయన బాహువులను చాచి సముద్ర మధ్యలోకి వెళ్ళి ఆ బాహువులతోటి నీళ్ళని కదుపుతూ ఉంటే అలలులాగా వచ్చినటువంటి ఆ నీళ్లు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ముంచివేయడం జరుగుతుంది. అంత శక్తి ఉందన్నమాట ఈ ద్వివిధుడికి. అందుకనే ప్రభుజీ శాల వృక్షం అంటే ఆ, శాల వృక్షము అంటే ఏంటది? శాల వృక్షము అని అంటే తెలియదు ప్రభు, అదొక రకమైన వృక్షం, పెద్ద వృక్షం. ఆహా. ఓకే, శాలం అంటే ఎవరికైనా తెలుసా మాతాజీ? శాల వృక్షం అంటే ఓకే
సో ఆ వృక్షాన్ని పెకిలించి బలదేవుని యొక్క శిరస్సు మీద కొట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 18వ శ్లోకం చదవండి ప్రభుజీ, రామారావు ప్రభుజీ. తంతు సంకర్షణో మూర్ధ్ని పతంతమచలో యథా. తథో ముంచచ్చిలావర్ధ్యం బలస్యోపర్యమర్షితః. 18వ శ్లోకం 18. తం తం సభ సంకర్ణతో మూర్ధ్ని పతంతమచలో యథా. ప్రతిజగ్రాహ బలవాన్ సునందేనాహనచ్చతం. ప్రతిజగ్రాహ బలవాన్ సునందేనాహనంచతం. కాని సంకర్షణుడు పర్వతం వల్ల చెలింపక నిల్చున్న వాడై శిరముపై పడనున్న ఆ చెట్టును పట్టుకొనెను. పిదప అతడు సునందమును తన ముసలమ్ముతో దివిదుని కొట్టెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో బలరాముడికి 2 రకాల ఆయుధాలు ఉన్నాయి. ఒకటి నాగలి, రెండవది రోకలి. ఓకే, ఎవరికైనా ఉంటాయి ఇలాంటి ఆయుధాలు? గద అంటారు కదా ప్రభుజీ. రోకలి నాకు తెలిసి రోకలి, ముసలం. ఆ ముసలం అంటే రోకలే రోకలా. గద అని రాశారు కదా ప్రభుజీ ఒక చోట అర్థంలో. ఆయన గదా యుద్ధం కూడా చేస్తారు ఆయన. కానీ ఈయనకి మెయిన్ ఆయుధాలు ఈ 2. ఓకే, ఒకటి నాగలి, రెండవది ముసలం. అందుకనే మనం చూస్తే ఏదైతే యుద్ధాలలో వాడతారో వాటిని ఆయుధాలు అంటారు. వీటిని యాక్చువల్గా యుద్ధాల్లో వాడరు కదా. జనరల్ గా నాగలిని ముసలాన్ని యుద్ధంలో వాడతారా? వ్యవసాయం చేయడానికి వాడతారు, పనిముట్లుగా వాడతారు. ఇంట్లో ఇంట్లో పనిముట్లు. ఇంట్లో పనిముట్లుగా వాడతారు. కానీ అలాంటి వస్తువుల్ని ఆయన ఆయుధాలు చేసుకున్నారు. ఓకే, సో ఈ సంకర్షణుడు యాక్చువల్గా ఎంత బలవంతుడండి. బలరాముడు ఎంత బలవంతుడు. సమస్త సృష్టిని తన పడగల మీద మోస్తారు కదా. ఈ భౌతిక విశ్వాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పడగల మీద ఆవగింజంత. మరి అలాంటి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఒక శాల వృక్షం ఎంత బలరాముడి ముందు కదా. సో అలాంటి శాల వృక్షాన్ని పెకిలించేశాడు అంటే ఓ ఎంత గొప్ప బలవంతుడు అని మనం ద్విగుదుని అనుకోవచ్చు. కానీ అది బలరాముడి దృష్టికి వచ్చేసరికి అలాంటి శాల వృక్షాలు వందలు వేలు లక్షలు ఉన్నటువంటి ఒక విశ్వమును ఆయన ఆవగింజలాగా తన పడగ మీదనే మోస్తాడు. అలాంటిది బలరాముడి యొక్క శక్తి సామర్థ్యం. కాబట్టి శాల వృక్షం నథింగ్ అనమాట బలరాముడికి. శాల వృక్షంతో కొడితే దాన్ని చాలా సునాయాసంగా దాన్ని పట్టేసుకున్నాడు ఇట్లా. ఓకే, తన మీద పడకుండానే ఆయన పట్టుకున్నాడు. ఆ తర్వాత సునందం అనేటువంటి ఒక ఆయన ముసలం అంటే ఆయన యొక్క రోకలు ఏదైతే ఉందో ఆయన దాని పేరు సునందము. దాన్ని తీసుకొని వివిధుడిని కొట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం హైమవతి మాతాజీ. మూషలాహత మస్తిష్కో వీరేఝే రక్తధారయా. కోసలాహత మస్తిష్కో వీరే రక్తధారయా. గిరిర్యథా ఘైరికయా ప్రహారం నాను చింతయన్. గిరిర్యదా గైరికయా ప్రహారం నాను చింతయన్. పునరన్యం సముక్షిప్యాం కృత్వా నిష్పత్రమోజసాం. పునరన్యం సముక్షిప్య కృత్వా నిష్పత్రమోజసా. తేనాహనత్సు సంక్రుద్ధస్తం బలస్య తథాచ్చిన. తేనాహనతస్సు సంక్రుద్ధస్తం బలః శతదాచినత్. తతోన్యేన రుషా జజ్ఞే తం చాపి శతధాచినత్. తతో నేను దృషాజజ్ఞే తం చాపి శతదాచినత్. హరే కృష్ణ ప్రభు. బలదేవుని ముసలాయుధముచే మస్తిష్కము పగులగా ద్వివిధుడు రక్తము కారుచుండగా గైరధాతు రంజితమగు పర్వతం వలె శోభిల్లెను. ఆ గాయమును విస్మరించిన వాడే ఆ వానరుడు వేరొక వృక్షమును పెకిలించి దాని ఆకులను తొలగించి దానితో బలదేవుని తిరిగి కొట్టెను. అప్పుడు క్రుద్ధుడైన బలదేవుడు ఆ వృక్షమును 100 ముక్కలుగా చేసెను. పిదప ద్వివిధుడు వేరొక వృక్షమును తీసుకొని తిరిగి కొట్టగా బలరాముడు దానిని కూడా 100 ముక్కలుగా చేసెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఎప్పుడైతే బలరాముడు తన యొక్క ముసలాన్ని తీసుకొని ద్వివిధుడి యొక్క తల మీద కొట్టేశాడో అప్పుడు ద్వివిధుడి యొక్క తల పగిలిపోయి రక్తం కారిపోతుంది. సో సో గైరధాతు రంజితమగు పర్వతం వలె శోభిల్లెను.
అంటే మామూలుగా వెండి తొడుగు ఉన్నటువంటి పర్వతం ఎలా కనిపిస్తుందో, ఇప్పుడు ఈయన రక్తం అంతా కారిపోవడం వలన ఇదంతా కూడా ఎర్రగా అయిపోయింది. అదంతా కూడా ఒక లోహం తొడుగు ఉన్నట్లుగా ఒక పర్వతం ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ ద్వివిధుడు కనిపిస్తుంది. అంటే దెబ్బ తగిలినా కానీ మనిషి పర్వతంలానే చాలా గ్రేట్ గానే ఉన్నాడు అనమాట. ద్వివిధుడు అంత శక్తిమంతుడు. ఆయన అసలు ఆ దెబ్బను కూడా పట్టించుకోలేదు. ఆయన నథింగ్ అనమాట. ఆయన భారీ శరీరానికి ఒక ముసలం తోటి దెబ్బ కొడితే నెత్తి మీద దానివల్ల కలిగినటువంటి రక్తం అనేటువంటిది ఎలాంటి ప్రభావము చూపించలేదు ఆయన మీద. అందుకని ఆయన ఏం చేశాడు, తన శక్తి సామర్థ్యాలు ఏం తక్కువైపోలేదు. వెంటనే అంతకంటే పెద్ద వృక్షాన్ని ఒకదాన్ని అక్కడి నుంచి పెకిలించేసేసారు. ఆ వృక్షంతో కొట్టడానికంటే ముందు ఆ వృక్షానికి ఉన్నటువంటి ఆకులన్నీ కూడా తొలగించేసేసారు. తొలగించడం వల్ల ఏమవుతుంది, దెబ్బ గట్టిగా తగులుతుంది. వృక్షం ఆకులు ఉన్నాయనుకోండి అడ్డం, మెత్తగా తగులుతుంది. అదే ఆకులు లేకుండా కొడితే ఇంకా గట్టిగా తగులుతుంది. అందుకని ఆ ఆకులన్నింటినీ తొలగించి బలరాముడిని తిరిగి కొట్టడం అనేటువంటిది జరిగింది. మరి బలరాముడు కోపంతో ఆ వృక్షాన్ని ముక్కలు చేసేసారు. 100 ముక్కలుగా మార్చేశారు. తర్వాత ద్వివిధుడు ఇంకొక వృక్షాన్ని పట్టుకున్నారు. ఓకే, తిరిగి మళ్ళీ బలరాముడిని ఆ కొట్టడం అనేటువంటిది జరిగింది. దాన్ని కూడా బలరాముడు 100 ముక్కలు చేయడం అనేటువంటిది జరిగింది. అంటే 2 వృక్షాలను వరుసన ద్వివిధుడు బలరాముడి మీద ప్రయోగిస్తే బలరాముడు చాలా క్రోధంతో ఆ 2 వృక్షాలను కూడా ముక్కలు చేయడం అనేటువంటిది జరిగింది. మంజులత మాత. ఏవం యుధ్యన్ భగవతా భగ్నే పునః పునః ఏవం యుధ్యన్ భగవతా భగ్నే పునః పునః ఆకృష్య సర్వతో వృక్షాన్ నిర్వృక్షమకరోద్వనం. ఆకృష్య సర్వతో వృక్ష నిర్వృక్షమకరోద్వనం. ఏ వృక్షములతో తనపై దాడి జరిగను వాటిని పదే ధ్వంసము కావించిన బలదేవునితో ఆ విధముగా ద్వివిధుడు యుద్ధము చేయుచు వనము వృక్షరహితమగునంత వరకు అన్ని వైపుల నుండి చెట్లను పెకలించెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సో ఏ వృక్షాన్ని తీస్తే ఆ వృక్షాన్ని ఆయన బలదేవుడు ముక్కలు చేసేస్తున్నాడు. కానీ ద్వివిధుడు మాత్రం మిగిలినటువంటి వృక్షాలన్నింటినీ కూడా పెకిలించేసేసి ఆ వనం మొత్తం కూడా వృక్షాలే లేకుండా చేసేంత వరకు ఆయన అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా పెకిలించి బలరాముడి మీద దాడి చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 23 లతామాతాజీ. తతో ముంచచ్చిలావర్షం ఫలస్యోపర్యమర్షితః. లతామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? 23. తతో ముంచచ్చిలావర్ణం బలస్యోపర్యమర్షితః తత్సర్వం చూర్ణయామాస లీలయా ముషలాయుధః. తత్సర్వం చూర్ణయామాస లీలయా ముషలాయుధః. క్రూరుడైన వానరుడు పిదప బలరామునిపై రాళ్ల వర్షంను కురిపించెను. కాని ముసలాయుధుడు వాటిని అవలీలగా చూర్ణము కావించెను. చదువు మాతాజీ భాష్యం. హరే కృష్ణ. భాష్యం. వృక్షములు ఇక లభించకపోవటచే ద్విజుడు అంతటా పర్వతముల సహాయమును కొని బలరామునిపై పెద్ద రాళ్ల వర్షమును కురిపించెను. అప్పుడు బలరాముడు గొప్ప క్రీడాభావంతో ఆ పెద్ద రాళ్లను చిన్న చిన్న గులకరాళ్లుగా ముక్కలు చేసెను అని శ్రీల ప్రభుపాదులు రచించింది. బంతిని లేదా అటువంటి వస్తువును బ్యాట్తో గాని కర్రతో గాని కొట్టి జనులు ఆనందించే క్రీడలు నేటికి ఉన్నవి. ఈ క్రీడా భావమున మూలముగా దేవదేవునిలో ఉన్నది. అతడే బలవంతుడగు ద్విజుడు విసిరినట్టి పెద్ద రాళ్లను లీలగా చూర్ణం కావించు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ద్విజుడు కాదు మాతాజీ, ద్వివిధుడు. ఓకే. సో అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ అయిపోయాయి. యుద్ధంలో అన్ని వృక్షాలని ముక్కలు చేసేసాడు. ఇక వృక్షాలు దొరక్క అక్కడ నుండి పెద్ద రాళ్ళని తీసుకొని బలరాముడి మీద విసిరేస్తూ ఉంటే బలరాముడు ఆ రాళ్ళని ముక్కలుగా చేసేస్తున్నారు. చిన్న రాళ్ళుగా మార్చేస్తున్నారు. ఓకే. ఏ విధంగా బౌలింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేసేవాళ్ళు బ్యాట్ తోటి బౌల్ని ఎలా కొడతారో ఆ విధంగా వీళ్ళిద్దరు క్రికెట్ ఆడుకుంటున్నారు రాళ్లతోటి. ఓకే. బలరాముడి ముసలం బ్యాటు, ద్వివిధుడు పెద్ద రాళ్ళని తీసుకొని బలరాముడి మీద వేస్తుంటే
ముసలిని బ్యాట్గా చేసుకొని ఆయన ఆడుతున్నారు. ఓకే, సో ఒకసారి వేస్తే ఒక బాల్ మనం ఒక మ్యాచ్ ఆడతాం, 50 ఓవర్లు ఆడతాం. కానీ బలరాముడు ఒక రాయిని ఒకసారి ముక్కలు చేశాడు. సో సో మ్యాచ్ అంతా సాయంత్రం అయ్యేసరికి రాళ్ళు కూడా చూర్ణం అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 24 శ్రీవాణి మాత. సబాహూతాల సంకాశో ముష్టీకృత్య కపీశ్వరః సబాహు తాళ సంకాసౌ ముష్టీకృత్య కపీశ్వరః ఆసాద్య రోహిణీ పుత్రం తాభ్యాం వక్షస్య రూరుజత్. ఆసాద్య రోహిణీ పుత్రం తాభ్యాం వక్షస్య రూరుజత్. కపీశ్వరుడగు ద్వివిధుడు అప్పుడు తాళవృక్ష ప్రమాణమైన తన బాహువులతో పిడికిళ్లు బిగించి బలదేవుని చెంతకు వచ్చి అతని వక్షస్థలముపై కొట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈయనకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి చెట్లని రాళ్ళని వేస్తుంటే బలరాముని ఎదిరించలేకపోయాడు. చివరికి తని వెళ్ళాడు, ద్వంద్వ యుద్ధం చేయడానికి వెళ్ళారు. తనకున్నటువంటి బాహువులతోటి పిడికల్ని బిగించి బలదేవుడి దగ్గరికి వచ్చి వక్షస్థలం మీద కొట్టడం అనేటువంటిది జరిగింది బలరాముని. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ తాటి చెట్టు అంత తాళవృక్షం అంటే తాటి చెట్టు. తాటి చెట్టు అంత సైజులో ఉన్నాయన్నమాట ఆయన చేతులు. నెక్స్ట్ 25 సర్వరాధ్య మాతాజ. యాదవేంద్రోపి తం దోర్భ్యాం త్యక్త్యా ముషలలాంగలే. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణము. యాదవేంద్రోపితః దర్భం త్యక్త్వా ముషలాలాంగలే. జత్రావభ్యర్థయత్ క్రుద్ధః సోపతద్రుదిరం వమన్. జత్రావభ్యర్థయత్ క్రుద్ధః సోపతద్రుదిరం వమన్. హరే కృష్ణ ప్రభు. క్రుద్ధుడైన యాదవేంద్రుడు తన ముసలమును హలాయుధమును విడిచి కొత్త చేతులతో దివిదిని కంఠముపై కొట్టెను. దానితో ఆ వానరుడు రక్తంలో కక్కుచూ క్రింద పడెను. ప్రభుపాదుల వారి భాషణం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించరు. ఈసారి బలరాముడు మిక్కిలి క్రుద్ధుడయ్యను. తనను వానరుడు చేతులతో దాడి చేయుచున్నందున తాను వానిని ముసలముతో గాని హలాయుధంతో గాని దాడి చేయబోడు. అంతటా అతడు కేవలం తన పిడికిలతో వానరుని కంఠముపై కొట్టగా అది వానికి ప్రాణాంతకమయ్యను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, అవతల వ్యక్తి ద్వంద్వ యుద్ధానికి దిగినప్పుడు మన చేతిలో ఆయుధాలు పెట్టుకుని ఆయుధాలతో యుద్ధం చేయడం అనేటువంటిది వీరత్వం కాదు కదా. సో బలరాముడు గొప్ప వీరుడు. మరి ఆయన ద్వంద్వ యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆయన చేతిలో ఇంతకు ముందు ఆయుధాలు ఉన్నాయి. ఏంటి ఆయన ఆయుధాలు అంటే చెట్లు రాళ్ళు. ఆయన చెట్లతోటి రాళ్లతోటి యుద్ధం చేస్తున్నంతసేపు బలరాముడి చేతిలో నాగలి ముసలం అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే ఆయన వదిలిపెట్టేసి తన చేతులతోటే యుద్ధం చేయడానికి వచ్చాడో అప్పుడు ఈయన కూడా ఈయన చేతిలో ఉన్నటువంటి ముసలాన్ని లేకపోతే ఈ యొక్క నాగలని వదిలేసి ఈయన కూడా ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఓకే, ఒక్కసారి ఈయన కూడా కంఠం మీద కొట్టడం అనేటువంటి జరిగింది. ఇలా తిరిగిడి బిగించి ఈయన కూడా కంఠం మీద గుద్దడం అనేటువంటి జరిగింది. అప్పుడు ఇక ద్వివుదుడు ఒకే దెబ్బ. సో ఆ ద్వివుదుడు రక్తం కక్కుకుంటూ కింద పడడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 26వ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. చకంపేతేన పతత సటంక సవనస్పతిః. చకంపేతేన పతత సటంకః సవనస్పతిః. పర్వతః కురుశార్ధూలా వాయునా నౌరివాంభసి. పర్వతః కురుశార్ధూలా వాయునా నౌరివాంభసి. ఓ కురుశార్ధూల, వాడు నేలబడినప్పుడు సముద్రమునందు వాయువుచే కల్లోలితమైన నావ వలె పర్వత శిఖరములు వృక్షములతో పాటుగా దైవతక పర్వతము కంపించెను. భాష్యం బై కేవలము పర్వత శిఖరములే గాక నీరు నిలిచియున్నట్టి గుంటలు ఇతర ప్రదేశములు కూడా కంపించినవన్నీ టంక అను పదము ఇచ్చట సూచించును. ద్వివిధుడు నేలబడినప్పుడు ఈ పర్వత ప్రాంతములన్నీయును కంపించినవి. హరే కృష్ణ. ఓకే,
సో ఎప్పుడైతే ద్వివిధుడు కింద పడిపోయాడో రక్తం కక్కుతూ, మరి ద్వివిధుడు భారీ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కింద పడితే భూమి మీద చాలా భారీ నష్టం జరుగుతుంది. ఒకసారి ఘటోద్గతుడు కూడా మహాభారత యుద్ధంలో కింద పడితే ఏం జరిగిందో తెలుసా? కర్ణుడు ఆయనకి ముందున్నటువంటి జీవులంతా కూడా మరణిస్తారు. కర్ణుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకగానొక అస్త్రాన్ని అర్జునుడి కోసం దాచిపెట్టుకున్నాడు. ఎప్పుడు అర్జునుడితో యుద్ధం చేసేటువంటి పరిస్థితి వస్తో ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని వేస్తాడు. ఆ అస్త్రంతో అర్జునుని ఓడించడమే అనేటువంటిది అందరి ఊహ. అది కృష్ణుడు చాలా తెలివిగా ఏం చేశాడు, కర్ణుడు అర్జునుడి మీదకి యుద్ధం చేయడానికి రావడానికంటే ముందు ఘటోద్గతుడిని పెట్టేశాడు మధ్యలో. కర్ణుడికి ఉన్నటువంటి ఆ ఒక్కగానొక్క అస్త్రాన్ని ఘటోద్గతుడి మీద వాడేలా చేశాడు. అప్పుడు దానివల్ల మరి కృష్ణుడు భీముడి యొక్క పుత్రుడిని కోల్పోతున్నాము, లేకపోతే పాండవుల యొక్క సైన్యానికి ఒక ఒక గొప్ప సైనికుడు ఎవరైతే ఉన్నారో ఘటోద్గతుడు, మరి ఆయన కోల్పోతున్నాము అనేటువంటి విధంగా ఎలా ప్లాన్ చేశారు? అర్జునుడు అక్కడ ఉండడం ముఖ్యం కదా ప్రభుజీ. అర్జునుడు ఉండడం ముఖ్యమే, అలా అని మరి వీళ్ళ సైన్యాన్ని కోల్పోయే విధంగా చేయడం ఎలా? యాక్చువల్గా ఘటోద్గతుడు యుద్ధంలో ఉన్నంతసేపు లక్షల మంది సైనికులను చంపేశాడు. ఓకే, ఘటోద్గతుడు మరణిస్తూ కూడా కింద పడేటప్పుడు పాండవుల సైన్యం మీద పడకుండా కౌరవుల సైన్యం మీద పడ్డాడు. ఓకే, అంటే ఆయన బ్రతుకుంటూ ఎంతమంది క్రెడిట్ అర్జునుడికి ఇవ్వాలి కదా ప్రభుజీ. ఆయన బ్రతుకుంటే ఎంతమంది సైనికులను చంపగలడో చనిపోతూ కూడా అంతమందిని చంపేశాడు కింద పడడం. ఆయన కింద పడ్డారు, ఆయన చేతుల కింద కాళ్ళ కింద వేల మంది సైనికులు పడి చనిపోయారు. ఓకే, సో ఆ విధంగానే ద్వివిధుడు కూడా చాలా పెద్ద భారీ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంత పెద్ద భారీ శరీరంతో ఆయన ఒక్కసారిగా కింద పెడితే అక్కడ పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి పొలంలో ఇవన్నీ కూడా కంపించిపోయాయి. భూమి అంతా కూడా కంపించేసేసింది. ఓకే, సో రైవతక పర్వతం కూడా కంపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27 కృష్ణ భరమాతాజీ. జయ శబ్దో నమ శబ్ద సాధు సాధ్వితి చాంబరే. జయ శబ్దో నమ శబ్ద సాధు సాధ్విత చాంబరే. సురసిద్ధ మునీంద్రాణం ఆసీత్ కుసుమ వర్షిణీం. సురసిద్ధమణినాద్రాణామాం సుమవర్ణిమాం. ఆకాశం నందు దేవతలు సిద్ధగణమును మునీంద్రులు జయము జయము నీకు వందనములు బాగు బాగు అని పలుకుచు బలదేవునిపై పుష్ప వృష్టి కురిపించిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఎప్పుడైతే భగవంతుడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారో దేవతలందరూ కూడా ఇలానే పుష్పవృష్టి కురిపించి కీర్తనలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా దేవతలందరూ కూడా సిద్ధగణము మునీంద్రులు జయము జయము నీకు వందనాలు బాగు బాగు అని చెప్పేసి కీర్తించడం అనేటువంటిది జరిగింది. బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించడం జరిగింది. నెక్స్ట్ 28 ప్రమీల మాతాజీ ఉన్నారా? ప్రమీల మాతాజీ, సునీత హరిబాబు మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ఏవం నిహత్య ద్వివిధం జగద్వ్యతికరావహం. ఏవం నిహత్య ద్వివిధం జగద్వ్యతికరావహం. సంస్తూయమానో భగవాన్ జనై స్వపురమావిశత్. సంస్తూయమానో భగవాన్ జనైః స్వపురమావిశత్. సమస్త జగత్తును కల్లోలపరిచినట్టు ద్వివిధిని ఆ విధంగా ఉదించిన వాడై బలరాముడు తన యశస్సును జనులు గానము చేయుచుండగా పురమునకు చేరెను. సో ద్వివిధుడిని చంపేయడం వల్ల పురజనులు అందరూ కూడా ఆయన కీర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన తిరిగి రైవత పర్వతం నుంచి తన యొక్క పురమునికి చేరడం అనేటువంటిది జరిగింది. శ్రీమద్ భాగవతం అందులో బలరాముడు ద్వివిధుడను వానరుని వధించుట అను దశమస్కందంలోని 67వ అధ్యాయంకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏషి భక్తి వేదాంత స్వామి ప్రతిపాదల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. సో ఇప్పుడు
68వ అధ్యాయం శాంబుని వివాహం. శాంబుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారు తెలుసా అండి? దుర్యోధన కూతుర్ని ప్రభు. దుర్యోధనుడి కూతురు. దుర్యోధనుడి దుర్యోధనుడి పుత్రుడు. కూతుర్ని ప్రభు. లక్ష్మణ ప్రభుజీ లక్ష్మణ. సో ఈ రోజు శాంబుడి వివాహం చేసేద్దాం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, మీరు పిలిచినప్పుడు మ్యూట్ లో రాలేదు ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, మేము వెయిట్ చేయం. నాకు పేజీలు అతుక్కుపోయినాయి ప్రభుజీ భాష్యం చదవడానికి, అతుక్కుపోయి తీసేటప్పుడు మీరు చదివేశారు. మేము వెయిట్ చేయం మాతాజీ. ఇంకో అధ్యాయం మిగిలిన వాళ్ళందరినీ వెయిట్ చేయించడం మేము చెయ్యం. మీకు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మీకు దొరుకుతుంది శ్లోకం. ఓకే, ప్రమీల మాతాజీ మీరు చదవండి. 68వ అధ్యాయం శాంబుని వివాహము అనేటువంటి సారాంశం చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. శాంబుని వివాహం. కౌరవులు శాంబుని బంధించిన విధము, అతనిని విడిపించుటకు శ్రీ బలదేవుడు హస్తినాపురమును పిగిలించిన విధము ఈ అధ్యాయంలో వర్ణించబడినవి. జాంబవతి తనయుడుగు శాంబుడు దుర్యోధనుని పుత్రికగు లక్ష్మణను ఆమె స్వయంవర సభ నుండి అపహరించెను. దానికి ప్రతీకారముగా అతనిని బంధించుటకు కౌరవులు సేనలను సమాయత్తపరచిరి. ఒంటరిగానే శాంబుడు కొంత సమయం వరకు వారిని నిలువరింపజేసిన తర్వాత కౌరవ పక్షంలోని 6 వీరులు అతన్ని రథహీనుని చేసి విల్లుని విరిచి పట్టుకొని బంధించి లక్ష్మణుతో పాటు హస్తినాపురమునకు తెచ్చిరి. శాంబుడు బంధింపబడినాడనడి వార్తను విన్న ఉగ్రసేనుడు దానికి ప్రతీకారం చేయుటకు యాదవులను సన్నద్ధులను చేసెను. క్రోధముతో వారు యుద్ధ సన్నద్ధులైనను బలరాముడు వారిని శాంతపరిచి కౌరవ యాదవ వంశముల నడుమ యుద్ధమును నివారించుటకు యత్నించెను. పిమ్మట అతడు పలువురు బ్రాహ్మణులను యదువృద్ధులను తీసుకొని హస్తినాపురమునకు వెడలెను. నగరము వెలుపలనున్న ఉద్యానవనములో యాదవులు విడిది చేయగా ధృతరాష్ట్రుని మనస్సును తెలుసుకునే నిమిత్తము బలరాముడు ఉద్ధవుని పంపెను. ఉద్ధవుడు కౌరవ సభకు వెడలి బలరాముని ఆగమనమును గురించి తెలుపగా కౌరవులు అతనిని పూజించి మంగళకర ద్రవ్యములను తీసుకొని బలదేవుని చూడబోయిరి. వారు బలదేవుని అర్ఘ్యపాద్యాదులతోనూ విధిపూర్వకముగాను ఆదరించినను. శాంబుని విడిచిపెట్టుమని ఉగ్రసేనుడు పంపిన ఆదేశమును అతడు తెలిపినంతటా ఉగ్రులై యాదవులు కౌరవులను ఆదేశించుట మిక్కిలి ఆశ్చర్యకరము. ఇది చెప్పులు తలపైకి ఎక్కుటను తోచుచున్నది. కేవలం మానుండియే యాదవులు తమ రాజ్య సింహాసనమును పొంది ఉన్నారు. అయినను ఇప్పుడు వారు మాతో సమానులమని భావించుచున్నారు. ఇకపై వారికి రాచరిక ప్రత్యేకాధికారములు ఇవ్వము అని పలికిరి. ఈ ప్రకారము పలికిన వారై కౌరవులు పురములోనికి పోయిరి. మదగర్వితులైన వారికి కఠిన దండన ద్వారానే బుద్ధి చెప్పవలసి ఉండునని నిశ్చయించిన వాడై బలదేవుడు ధరణిని కౌరవరహితంగా చేయబోరి హలాయుధమును చేపట్టిన వాడే హస్తినాపురమును గంగా నది వైపునకు రాగదొడిగెను. తమ పురము నదిలో పడనున్న ప్రమాదమును చూచిన కౌరవులు భీతావహులై శాంబుని లక్ష్మణను బలరాముని చెంతకు తీసుకొని వచ్చి అతని స్తుతించదొడగిరి. హే ప్రభు, మమ్ము క్షమించుడు, నీ నిజ రూపమును మేము ఎరుగుకుంటుమి అని వారు ప్రార్థించిరి. బలదేవుడు కౌరవులకు అభయమునొసగెను. అంతటి దుర్యోధనుడు తన పుత్రికకు అల్లునకు పలు కట్న కానుకలు ఇచ్చెను. పిదప అతడు యాదవులకు అభినందనలు తెలిపి సాంబ లక్ష్మణులతో పాటుగా బలదేవుడు ద్వారకకు వెడలుటకు వీడ్కోలు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. యాక్చువల్గా ఇది ఒక సన్నివేశం. ఒకవేళ కనుక బలరాముడు తెలివిగా గనక ప్రవర్తించకపోయినట్లయితే యాదవులకి కౌరవులకి మధ్య పెద్ద యుద్ధం జరిగి ఉండేది. ఓకే, ఆ యుద్ధాన్ని నివారించడమే కాకుండా శాంబుడికి దుర్యోధనుడి యొక్క పుత్రికన అయినటువంటి లక్ష్మణ్ ఇచ్చి వివాహం కూడా చేయించేటువంటి పని చేయడం అనేటువంటి జరిగింది. అది ఎలా చేశాడు అనేటువంటిది మనం ఈరోజు డీటెయిల్ గా చూద్దాం. 68వ అధ్యాయంలో మొదటి శ్లోకం. ఇందుమతి మాతాజీ. దుర్యోధన సుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయ. శ్రీ సుఖమువాచ అనక్కర్లేదు ప్రభుజీ. మాతాజీ. శ్రీ సుఖమువాచ దుర్యోధన సుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయ. స్వయంవరస్థామహరత్ సాంభో జాంబవతీ సుతః. స్వయంవరస్థామహర సాంబో జాంబవతీ సుతః. సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, సమరములో సర్వదా విజయమును బడసడివాడు జాంబవతీ సుతుడు నాగు సాంబుడు దుర్యోధనుని పుత్రికయ్యగు లక్ష్మణను ఆమె స్వయంవరోత్సవం నుండి అపహరించెను. భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమున
స్త్రీల ప్రభుపాదులు ఈ సంఘటనను ఇట్లు వివరించిరి. ధృతరాష్ట్ర తనయుడకు దుర్యోధనుడికి పెళ్లిడు వచ్చిన లక్ష్మణ ఆయన పుత్రిక ఉండేను. కురువంశంలో ఆమె అత్యంత యోగ్యురాలైన కన్య. అందువలన పలువురు రాకుమారులు ఆమెను వివాహమాడ గోరియుడిరి. అటువంటి పరిస్థితుల్లో కన్య తన ఇష్టానుసారము వరుని ఎన్నుకొనుటకై స్వయంవరం ఏర్పాటు చేయబడును. స్వయంవర సభలో లక్ష్మణ తన భర్తను ఎంచుకొనబోవునంతలో జాంబవతి కృష్ణుల తనయుడగు సాంబుడు అతడికి వచ్చెను. చెడ్డ పిల్లవాడైన సాంబుడు ఎల్లప్పుడూ తల్లి చెంతనే ఉండేవాడు. అందుకే అతనికి ఆ పేరు కలిగింది. సాంబుడనడి నామము అతని తల్లికి ముద్దుల కొడుకని సూచించును. అంబ అనగా తల్లి, సా అనగా తోడ అని అర్థము. ఎల్లప్పుడూ తల్లితో పాటే ఉండేవాడు కనుక అతనికి ఆ ప్రత్యేకమైన నామం ఇవ్వబడింది. ఈ కారణం చేతనే అతడు జాంబవతి సుతుడని కూడా తెలియబడను. ఇంతకు ముందు వివరించబడినట్లు కృష్ణుడి పుత్రులందరూ శ్రీకృష్ణుడితో సమానముగా యోగ్యులై ఉండని. దుర్యోధని పుత్రిక లక్ష్మణను సాంబుడు పొందగోరి ఉండెను, కానీ ఆమె అతనిని వరించలేదు. అందువలన అతడు ఆమెను స్వయంవరం నుండి బలవంతముగా అపహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. దుర్యోధనుడి పుత్రిక అయినటువంటి లక్ష్మణ చాలా అందగత్త. ఆమెను వివాహం చేసుకోవడానికి చాలా మంది రాజులు రెడీగా ఉన్నారు. మరి వివాహ సమయం వచ్చింది అని అంటే జనరల్గా రాచరిక వ్యవస్థలో వివాహం ఏ విధంగా చేస్తారు అని అంటే ఇలాంటి స్వయంవరాలు ఏర్పాటు చేస్తారు. ఓకే, స్వయంవరంలో కన్య తనకి ఇష్టం వచ్చినటువంటి వరుణ్ణి వరించవచ్చు. కానీ ఇంతకు ముందే శాంభుడికి లక్ష్మణ్ అంటే ఇష్టం కాబట్టి స్వయంవరం వరకు రాకముందే శాంభుడు ఈ ప్రపోజల్ని దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు ఇష్టపడలేదు. దుర్యోధనుడు శాంభుడికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది ఇష్టం లేదు. అందుకనే ఈయన స్వయంవరం ఏర్పాటు చేశారు. అందులో శాంభుడిని పిలవలేదు. ఈ స్వయంవరంలో లక్ష్మణుని అక్కడి నుంచి దొంగిలించుకొని తీసుకుని పోవడం అనేటువంటిది జరిగింది శాంభుడు. ఓకే, ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇంకోటి శాంభుడు గురించి కూడా మాట్లాడారు. శాంభుడు జనరల్గా జాంబవతి యొక్క తోడుగానే ఉంటాడు. తల్లితోటే ఎక్కువగా ఉంటాడు కాబట్టి ఆయన్ని శాంభుడు, అంబ అంటే తల్లి, షా అంటే తోడు. సో శాంభుడు అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఈ శాంభుడు శివుడి యొక్క అంశ కదా. శివుడి యొక్క అంశ అంటే ఎవరు? శాంభుడు కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, సో కార్తికేయుడు శాంభుడు సేమ్ అనమాట. సో కార్తికేయుడే శాంభుడిలా వచ్చారు ఇప్పుడు కృష్ణలీలలో. ఓకే, సో సో ఇలాంటి కృష్ణుడి యొక్క పుత్రులందరూ కూడా కృష్ణుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి యోగ్యులు అనమాట వాళ్ళందరూ కూడా. అందుకనే దుర్యోధనుడి యొక్క పుత్రికని చాలా అవలీలగా శాంభుడు అపహరించుకుని తీసుకురాగలగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2వ శ్లోకం సుజాత మాతది. కౌరవాకు పితావూచూర్ధుర్వినీతో యమర్భకః. చదవాలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. కౌరవాకు పితావూచూర్ధుర్వినీతో యమర్భకః. తదర్థీకృత్య నః కన్యాం అకామామ హరద్భలాత్. తదర్థీకృత్య కన్యామకామా మహర్ఫలాత్. వృద్ధులైన కౌరవులు పలికిరి, ఈ చెడు వర్తనము కలిగిన పిల్లవాడు కన్యక అభిమతమునకు విరుద్ధముగా బలవంతముగా ఆమెను అపహరించి మనలను అవమానించినాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో క్రుద్ధులైనటువంటి కౌరవులు చెడు ప్రవర్తన కలిగినటువంటి పిల్లవాడు కన్యక అభిమతమునకు విరుద్ధముగా బలవంతముగా ఆమెను అపహరించి మనలను అవమానించినాడు. సో కోపంతో కౌరవులు మాట్లాడుతున్నారు. ఈ పిల్లాడికి చాలా చెడు ప్రవర్తన ఉంది, మన లక్ష్మణుని ఎత్తుకుపోవడం వల్ల మనల్ని అవమానం కలిగించాడు అని చెప్పేసి కౌరవులందరూ కూడా అంటున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం అక్షర సౌజన్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
బధ్నీతేమం దుర్వినీతం కిం కరిష్యంతి వృష్ణయః. బధ్నీతేమం దుర్వినీతం కిం కరిష్యంతి వృష్ణయః. ఏస్మత్ప్రసాదోపచితాం దత్తాం నో భుంజతే మహీం. ఏస్మత్ప్రసాదోపచితాం దత్తాం నో భుంజతే మహీం. ఈ దుర్వ్యవహారము కలిగిన సాంబుని బంధించుడు. వృష్టి వంశస్థులు మనల్నేమి చేయగలరు? మనం మొసగినట్టి పృథ్వీనే మన అనుగ్రహంతో వారు పాలించుచున్నారు. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, సో ఏదైతే ద్వారక ఉందో లేకపోతే ఏదైతే మధురం ఉందో ఇవన్నీ కూడా హస్తినాపురం అండర్లోనే ఉండేవి. ఓకే, అంటే ద్వారకకి రాజు ఉంటాడు, హస్తినాపురానికి చక్రవర్తి ఉంటారు. ఓకే, చక్రవర్తి పాలనలో ద్వారక లాంటి రాజులు చాలా మంది ఉన్నారు. చాలా దేశాలకి, చాలా ఇలాంటి చిన్న చిన్న దేశాల రాజులు అందరూ కూడా హస్తినాపురం అండర్లో ఉండేవి. మరి మనం ఇచ్చినటువంటి భూమిని పాలిస్తూ ఉన్నటువంటి ఈ యాదవులు మనల్ని ఏం చేస్తారు? అప్పటికి కృష్ణుడి యొక్క శక్తి, కృష్ణుడి యొక్క సామర్థ్యం, కృష్ణుడి పుత్రుల యొక్క శక్తి సామర్థ్యాలు లేదా బలరాముడి యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించి కౌరవులకి ఒక అంచనా లేదు. ఓకే, ఇవంతా కూడా అప్పటికి కురుక్షేత్ర యుద్ధం ఏం జరగలేదు. అప్పటికి చాలా ముందు, కురుక్షేత్ర యుద్ధానికంటే చాలా ముందు లక్ష్మణ వివాహం. ఓకే, కౌరవుల దృష్టిలో ఎలా ఉండేది అని అంటే మనం హస్తినాపురానికి రాజులు. అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా ఏం చెప్తే అది, ఎందుకంటే ధృతరాష్ట్రుడు వీళ్ళు ఏం చెప్తే అది వినేవాడు. మరి అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మనం మరి కురువంశం మొత్తానికి కూడా, కురువంశం మొత్తం అంటే మన భరత వంశం మొత్తానికి కూడా వాళ్ళే రాజులుగా ఉండిపోయినప్పుడు అందులో ఒక చిన్న దేశం అయినటువంటి ద్వారక నుంచి వచ్చినటువంటి వీళ్ళు మనల్ని ఏం చేస్తారు? పైగా వాళ్ళు ఏం పెద్ద గొప్ప క్షత్రియులు కూడా కాదు, యాదవులు. యాదవులు మనల్ని ఏం చేస్తారు? మనల్ని అంటే మనం ఎవరినైనా సరే బంధించే ముందు మనం ఒక ఆలోచన చేయాలి. మనం ఎవరిని బంధిస్తున్నాము, వీళ్ళని బంధించడం వల్ల మనకి ఏమైనా శత్రుత్వం కొని తెచ్చుకుంటామా ఎవరితోటైనా? లేదు అని అంటే రేపొద్దున మనకున్నటువంటి ఈ రాజ్య పదవి ఏదైతే ఉందో, ఈ ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నటువంటి చక్రవర్తి స్థానం ఏమైనా కోల్పోతామా అనేటువంటి స్పృహతోటి ఏదైనా సరే ఆ స్థితిలో ఉన్నటువంటి రాజులు ప్రవర్తించాలి కదా. అలానే వీళ్ళు కూడా చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎవరిని బంధించబోతున్నాం? బంధించాలి. శాంబుడు లక్ష్మణ్ణి అపహరించుకుని వెళ్ళాడు, ఆయన్ని బంధించాలి ఇప్పుడు. మరి బంధించాలంటే శాంబుడిని బంధిస్తే ఏం జరుగుతుంది? వీళ్ళు యాదవులు, మనం ఇచ్చినటువంటి భూమిని పాలిస్తున్నటువంటి వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? వీళ్ళు మనల్ని ఏం చేయలేరు. ఒకవేళ వీళ్ళు మనల్ని కనుక ఏమైనా చేయగలిగితే వాళ్ళే హస్తినాపుర రాజులు అయ్యేవాళ్ళుగా కదా. ఎందుకు కురువంశం వాళ్ళు హస్తినాపుర రాజులుగా ఉండేవాళ్ళు? అంటే కృష్ణుడికి బలం లేకనా సామంతరాజుగా ఉండిపోయారు? కృష్ణుడికి శక్తి లేకనా సామంతరాజుగా ఉండిపోయారు? ధృతరాష్ట్రుడు పాలిస్తుంటే నువ్వు దిగు నేను పాలిస్తాను అని కృష్ణుడు వాళ్ళని కంసుడినే చంపగలిగినటువంటి వాడు, మరి ఎందుకు ధృతరాష్ట్రుడిని దించలేదు? ఎప్పుడు క్రెడిట్ తీసుకోరు కదా పాండవులు కదా అక్కడ, కృష్ణుడు ఎప్పుడు క్రెడిట్ చేయాలి కదా ప్రభుజీ, పాండవులు లీల జరగాలి కదా, ఈ లీలంతా జరగాలి కదా ప్రభుజీ. మామూలుగా అయితే పాండవులని యాక్చువల్ గా రాజులుగా చేయాలి అని అనుకున్నారు కృష్ణుడు. కృష్ణుడు ఎంత వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు అనడానికి ఇది కూడా ఇంకొక ఉదాహరణ. కృష్ణుడికి సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సో ఆ వ్యామోహం ఆయనకి లేదు. నేను రాజుగా ఉండాలి, నేను రాజ్యాన్ని పాలించాలి అని వ్యామోహం లేదు. యాక్చువల్గా అయితే పాండవులకి హస్తినాపురాన్ని ఇచ్చింది కూడా కృష్ణుడే. మరి పాండవులకి ఇచ్చి పాండవుల అండర్లో ఉన్నటువంటి ఒక ద్వారకని పాలించుకుంటూ ఎందుకు ఉండిపోయారు? యాక్చువల్గా పాండవులే ఒప్పుకుంటారు, కృష్ణుడు లేకపోతే మేము హస్తినాపురాన్ని కూడా గెలుచుకునే వాళ్ళం కాదు, మేము సమస్త ప్రపంచానికి కూడా మేము రాజులం అయ్యేవాళ్ళం కాదు అని పాండవులే ఒప్పుకుంటారు. కానీ ఆ ప్రపంచంలోనే ఒక చిన్న భాగం, భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగానికి మాత్రమే వాళ్ళు రాజులుగా ఉన్నారు, కానీ ప్రపంచానికే రాజులుగా లేరు. కానీ ఆ ప్రపంచానికి రాజులు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కృష్ణుడే. ఓకే, అది ఆయనలో ఉన్నటువంటి వైరాగ్యం. కావాలనుకుంటే ప్రపంచానికే రాజు కాగలడు కృష్ణుడు. ఎందుకంటే
ప్రపంచానికి ఏంటండి ఇలాంటి విశ్వాలు, ఎన్నో విశ్వాలకి ఆయన రాజు కదా. ఆయనకేమో పదవి వ్యామోహం లేదు, అనుభవించాలి అని ఏమీ లేదు. ఇక్కడ అంతా లీల జరగాలి, అందుకనే వీళ్ళేం పట్టించుకోలేదు. కానీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించకపోవడం అనేటువంటిది వాళ్ళ చేతగానితనం కాదు. ఓకే, ఇప్పుడు వీళ్ళని యాదవులుగానే చూశారు, వీళ్ళు గొప్ప శక్తివంతులు అని చూడలేదు కౌరవులు. అందుకనే కౌరవులు యాదవుల్ని చాలా ఈజీగా ఓడించవచ్చు, అందుకనే ఏం పర్వాలేదు శాంబుడిని బంధించేద్దాం అని అనుకున్నారు. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. నిగృహీతం సుతం శ్రుత్వా యద్వేష్యంతిహ వృష్ణయా. నిగృహీతం సుతం శ్రుత్వా యజ్యేష్యంతిహ వృష్ణయః. భగ్నదర్పా శమం యాంతి ప్రాణా ఇవ సుసంయతా. భగ్నదర్ప సమం యాంతి ప్రాణా ఇవ సుసంయతాః. తమ పుత్రుడు బంధింపబడినాడని తెలిసినంతటా వృష్ణి వంశస్థులు ఇచ్చటకు వచ్చినచో వారి గర్వమును మనము భగ్నమనర్చెదము. ఆ విధముగా కఠినముగా నిగ్రహింపబడిన ఇంద్రియముల వలె వారు లొంగిపోగలరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఏం పర్వాలేదు, ఈయన బంధిస్తే మహా అయితే ఏమవుతుంది, వృష్టి వంశస్థులందరూ మన మీదకి దండెత్తి వస్తారు. వృష్టి వంశస్థులందరూ వస్తే వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరి గర్వాన్ని భగ్నం చేద్దాం, వాళ్ళని ఈజీగా ఓడించవచ్చు. ఏ విధంగా అయితే నిగ్రహింపబడినటువంటి ఇంద్రియాలు ఎలా లొంగిపోయి ఉంటాయో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మనం ఎదిరిస్తే వాళ్ళు కూడా మనకి లొంగిపోతారు. ఓకే, వృష్టి వంశస్థులు లొంగిపోతారు. తర్వాత సమయంలో యాక్చువల్గా ద్రౌపదికి వస్త్రాపహరణ జరుగుతుంది. దీని తర్వాత చాలా తర్వాత ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు కుంతీదేవి ఒక మాట అంటుందన్నమాట, నేను ఇప్పుడే వెళ్తాను, యాదవుల్ని ఉష్టి వంశస్థులందరినీ తీసుకొచ్చి నీ హస్తినాపురాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేస్తాను. ఓకే, అంటే తన కోడలైనటువంటి ద్రౌపది అవమానం జరిగినటువంటి సభలో కుంతీదేవి మాట్లాడినటువంటి మాట. మరి అప్పుడు భయపడిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ భయపడ్డారు. అక్కడ శకుడు కూడా భయపడిపోయారు. అమ్మో, ఇప్పుడు కృష్ణుడిని బలరాముడిని కనుక తీసుకుని వచ్చింది అని అంటే ఇక హస్తినాపురం ఉండదు. హస్తినాపురంలో ఉన్నటువంటి ఎంతమంది వీరులైనా, హస్తినాపురానికి సపోర్ట్ చేసేటువంటి ఎంతమంది దేశ రాజులైనా సరే సర్వనాశనం అయిపోతారు. కాబట్టి కామ్గా వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు ఊరుకొని వాళ్ళు ఏమీ చేయలేదు అనమాట, ఇంకా వదిలేశారు. బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేయడం జరిగింది. ఓకే, పాండవులు అంతకుముందు బానిసలను చేసుకున్నారు కదా, బానిసలను వదిలేయడం జరిగింది. అంటే అప్పటికి వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చింది, ఇప్పటికి లేదు. శాంబుడిని బంధిద్దాము అనుకున్నప్పటికీ లేదు ఇంకా. ఎందుకంటే కృష్ణుడు బలరాముడి యొక్క శక్తి సామర్థ్యాలు కౌరవులకి ఇంకా తెలియలేదు, పరిచయం అవ్వలేదు. ఇంకా ఇప్పుడు పరిచయం అవుతుంది. ఈ పరిచయం తోటి తర్వాత కొంచెం బుద్ధి తెచ్చుకుంటారు, భయపడతారు. అది. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. రమ్య మాతాజీ. హరే కృష్ణ. ఇతి కర్ణశలో భూరిర్యజ్ఞకేతు సుయోధనః. కర్ణశలో భూరి యజ్ఞకేతు సుయోధనః. శాంభమారేభిరే యోద్ధుం కురు వృద్ధానుమోదితాం. శాంభమారేభిరే యోద్ధుం కురు వృద్ధానుమోదితః. ఈ రీతిగా పలికి తన ప్రణాళికకు కురువృద్ధుని అనుజ్ఞను బడసిన పిమ్మట కర్ణుడు, శల్యుడు, భూరి, యజ్ఞకేతువు, సుయోధనుడు సాంబునిపై దాడి చేయుటకు వెడలి. భాష్యం. ఇచట పేర్కొనబడిన కురువృద్ధుడు భీష్ముడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. అతడు తన వారికి ఈ విధముగా అనుజ్ఞ నొసగెను. ఈ కన్య ఇప్పుడు సాంబుని సుసింపబడినది కనుక వేరొకని ఈమె భర్తగా స్వీకరింపజాలదు. అతడే ఈమెకు భర్త కావలసి ఉన్నది. అయినను అతని అమర్యాదను గురించి మన బలవిక్రమములను గురించి తెలుపుటకై మీరు అతనిని పట్టుకుని బంధింపుడు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు వధింపబడరాదు. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన 5గురు వీరులతో భీష్ముడు జతకూడినని కూడా ఆచార్యులు తెలిపిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కౌరవులు అందరూ కూడా భీష్ముడి యొక్క పర్మిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఎవరిని ఎదిరించాలన్నా భీష్ముడు పర్మిషన్ తీసుకోవాల్సిందే. భీష్ముడు పర్మిషన్ తీసుకోకుండా ఎవరినైనా ఎదిరిస్తే, భీష్ముడు సపోర్ట్ చేయకపోతే తర్వాత
ఎందుకంటే భీష్ముడు బలం చూసుకునే వీళ్ళందరూ కూడా గర్వితులవుతున్నారు. కౌరవులందరూ కూడా ఇలాంటి ఒక ప్రవర్తనని కలిగి ఉండడానికి కారణం కూడా భీష్ముడే. ఎందుకంటే భీష్ముడు ప్రతిజ్ఞ చేసేసాడు, హస్తినాపుర రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సేవకుణ్ణి అని ప్రతిజ్ఞ చేసేసాడు. భీష్ముడికి ఉన్నటువంటి బలాన్ని వీళ్ళ సొంత బలంగా భావించేశారు కౌరవులు. ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి బలం చూసుకుని వాళ్ళు గర్వితులు అవుతారు. గర్వితులైపోయి ఎవరినైనా సరే ఎదిరించేస్తారు. అలానే ఇప్పుడు భీష్ముడు చాలా పెద్ద బలం వీళ్ళకి. భీష్ముడు అంగీకరించాడంటే వీళ్ళు ఏ పనైనా, ఎలాంటి చెడ్డ పనైనా చేసేస్తారు. అందుకనే భీష్ముడు సపోర్ట్ తీసుకున్నారు. మరి భీష్ముడైనా కానీ ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే, ఒకవేళ గనక లక్ష్మణుని తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని గనక ఏమీ చేయకపోతే ఈ సమాజానికి ఒక చక్రవర్తి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం సందేశాన్ని పంపిస్తున్నట్లు అవుతుంది? తన సొంత మనవరాల్ని, సొంత కూతుర్ని తీసుకుని వెళ్తున్నా కానీ వీళ్ళు చూస్తూ ఉండిపోయారు, వీళ్ళు ఏం చేయలేకపోయారు అని చెప్పేసి వీళ్ళ మీద ఇంతకు ముందు కోపంతో ఉన్నటువంటి, శత్రుత్వాన్ని కలిగి ఉన్నటువంటి రాజులందరూ కూడా వీళ్ళ మీద దండెత్తి వచ్చేటువంటి అవకాశం. వీళ్ళేం చేయలేరు. ఒక సామాన్యమైనటువంటి ఒక బాలుడు కూడా వాళ్ళ కూతురుని తీసుకుని వెళ్తే వీళ్ళు చూస్తూ ఉండిపోయారు తప్ప వీళ్ళు ఇంతకంటే ఏం చేయలేరు అని చెప్పేసి వీళ్ళ మీద వాళ్ళు దండెత్తి వచ్చి వీళ్ళని ఓడించడానికి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భీష్ముడు లాంటి గొప్ప వాళ్ళు కూడా ఇలాంటివి ఒప్పుకోక తప్పలేదు. ఇక ఇంకొక విషయం, మామూలుగా వీళ్ళు చంపేయాలి అనుకుంటే క్షణంలో పని. ఇంతమంది యోధులు, శాంబుడు ఒక్కడే దొంగిలించినప్పుడు, అపహరించుకుపోయినప్పుడు, లక్ష్మణ్ని అపహరించుకుపోయినప్పుడు శాంబుడు ఒక్కడే. మరి అలాంటి ఒక్కడిని చేసి ఇంతమంది యోధులు, కర్ణుడు, శల్యుడు, భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంతమంది కలిసి ఏమైనా చేయొచ్చు కదా శాంబుడిని. ఎందుకు ఏమీ చేయలేదు అని అంటే, ఆయన లక్ష్మణుని అపహరించేసేసాడు. అంటే ఇక లక్ష్మణుని ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. ఇదే పరిస్థితి కలిగింది అంబాలికకు కూడా. గుర్తుందా? అంబిక, అంబాలికను కూడా భీష్ముడు గెలుచుకొని వచ్చినప్పుడు ఆల్రెడీ అంబకి వేరే ప్రియుడు ఉన్నాడు. ఓకే, భీష్ముడు ఆప్షన్ ఇచ్చాడు, నువ్వు ఇక్కడ ఉండి నా సోదరుడు అయినటువంటి విచిత్ర వీరుడినైనా వివాహం చేసుకో, లేకపోతే నీ ప్రియుడి దగ్గరికన్నా వెళ్ళిపో అంటుంది. ఆమె ఏముంటుంది, సరే నేను నా ప్రియుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ప్రియుడి దగ్గరికి వెళ్తే ప్రియుడు ఏమంటాడు, నిన్ను ఆల్రెడీ భీష్ముడు గెలుచుకున్నాడు అంటే, ఒకసారి నిన్ను తీసుకెళ్లిపోయాడు అని అంటే ఎంతగా ప్రేమించినటువంటి ప్రియుడు కూడా అంగీకరించడు. ఓకే, అలానే ఇప్పుడు లక్ష్మణ్ని శాంబుడు తీసుకెళ్లిపోయాడు, మళ్ళీ లక్ష్మణ్ ఎవరు అంగీకరిస్తారు? ఎవరు అంగీకరించారు. ఒకవేళ వీళ్ళు ఆవేశంతో వీళ్ళకి కలిగినటువంటి అవమానాన్ని గుర్తు తెచ్చుకొని శాంబుడిని కనుక చంపేస్తే లక్ష్మణ పరిస్థితి ఏమవుతుంది? లక్ష్మణ్ని వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి శాంబుడిని చంపకూడదు. అలా అని శాంబుడిని వదిలేద్దామా? వదిలేస్తే శత్రు రాజులకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి చంపకుండా శిక్షించే విధంగా ఆయన్ని బంధించి తీసుకురమ్మని చెప్పి మాత్రమే వాళ్ళు నిర్ణయం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఓకే, అది బంధించడం కూడా చేయలేదనుకోండి, శాంబుని వీళ్ళు ఏం చేయలేకపోయారు అని అనుకుంటారు. ఎవరైనా చేయగలిగి ఉండి కూడా వీళ్ళు చేయకపోతే శాంబుని వీళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు అనేది అది వీళ్ళకే అభద్రత. ఓకే, వీళ్ళ రాజ్యానికే అది ఒక ముప్పు. అందుకనే వీళ్ళు శాంబుని బంధించి తీసుకురావాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని చంపకూడదు అని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకొని వెళ్ళినటువంటి యోధులలో భీష్ముడు కూడా ఒకడు. 5 వీరులు వెళ్ళారట, 5 వీరుల్లో భీష్ముడు కూడా ఒకడు. ఓకే, రోజా మాతాజీ. హరే కృష్ణ. దృష్ట్వానుదావత శాంభో ధార్తరాష్ట్రాన్ మహారథః దావతః సాంబో ధార్తరాష్ట్రాన్ మహారథః ప్రగృహ్య రుచిరం చాపం తస్థౌ సింహ ఇవైకలః ప్రగృహ రుచిరం చాపం తస్థౌ సింహ ఇవైకలః. దుర్యోధనాదులు తన వైపునకు వేగంగా ఆరుదించటను గాంచిన మహారథుడగు సాంబుడు సుందరమగు ధనుసును చేపట్టి ఒంటరిగా సింహం వలె నిల్చుండెను. హరే కృష్ణ ప్రభు. శాంబుడు కూడా చాలా గొప్ప వీరుడు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, కృష్ణుడి యొక్క పుత్రుడు. ఎంత గొప్పవాళ్ళు అంటే
కృష్ణుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడి యొక్క పుత్రులు అందరూ కూడా. మరి శ్యాముడు కూడా కృష్ణుడి యొక్క పుత్రుడే కాబట్టి మరి ఆయనకు కూడా విపరీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది యోధులందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈయన తరుముతూ వస్తున్నా కానీ ఈయన వాళ్ళందరికీ ఎదురు నిలబడ్డాడు. ఒక సింహం ఏ విధంగా అయితే పోరాడుతుందో ఆ విధంగా శాంబుడు కూడా తన ధనస్సుతోటి పోరాటం చేస్తూ ఉన్నాడు అనమాట, నిలువరిస్తున్నాడు కురు సైనికుల్ని. నెక్స్ట్ 7వ శ్లోకం. ఉమాదేవి మాతాజీ. తం తే జిగృక్షవః క్రుద్ధాస్తిష్టతిష్టేతి భాషిణః. తం తే జిగృక్షవః క్రుద్ధాస్తిష్టేతి భాషిణః. ఆసాధ్య ధన్వినో బాణై కర్ణాగ్రణ్యః సమాకిరణ్. ఆసాద్య ధన్వినో బాణై కర్ణాగ్రణ్య సమాకిరణ్. సాంబుని పట్టుకొనుటకు కృతనిశ్చయమునైటి కర్ణుడు మున్నగు కుపితులైన ధనర్ధరులు అతనితో నిలిచి యుద్ధము చేయుము అని అరిచిరి. వారు అతనికి ఎదురుగా వచ్చి శరపరంపరను గుప్పించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో శాంబుణ్ణి పట్టుకోవడానికి కృతనిశ్చితులైనటువంటి కర్ణుడు మున్నగు కుపితులైనటువంటి ధనుర్ధరులు అతనితో నిలిచి యుద్ధము చేయుము అని అరిచిరి. ఓకే, వారు అతన్ని ఎదురుగా వచ్చి శర పరంపరను గుప్పించిరి. అంటే కౌరవుల వైపు నుంచి యుద్ధం చేస్తున్నటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంబుడి మీద బాణాల వర్షాన్ని కురిపించేసేసారు. ఓకే, శాంబుడు కూడా వీరుడే, కానీ ఒక్కసారి ఇన్ని బాణాలు శాంబుడి మీదకి వస్తే శాంబుడు ఏం చేయగలుగుతాడు? సో శాంబుడు ఏం చేశాడో చూద్దాం. నెక్స్ట్ 8వ శ్లోకం. సునీత కంఠం నేను మాట్లాడు. సోపవిద్ధ కురు శ్రేష్ఠ కురు వీర్యధునందనః. సోపవిద్ధః కురు శ్రేష్ఠ కురు వీర్యధునందనః. నామృష్యత్తదచింత్యార్భః సింహ క్షుద్రం మృగైరివ. నామృష్యత్తదచింత్యార్భః సింహ క్షుద్రం మృగైరివ. ఓ కురు శ్రేష్ఠుడా, శ్రీకృష్ణ తనయుడగు సాంబుడు ఆ రీతి కౌరవులచే అన్యాయముగా ఎదుర్కొనబడినంతటా క్షుద్ర జంతువుల దాడిని సింహము సహింపజాలని చందమున యదునందనుడు వారి దాడిని సహింపజాలకపోయెను. భాష్యము. అచింత్యార్థ అనే పదమును వ్యాఖ్యానించుచు శ్రీల ప్రభుపాదులు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడని గ్రంథములో యదునందనుడగు సాంబుడు శ్రీకృష్ణ సుతునిగా అచింత్య శక్తి సంపన్నుడై ఉండెను అని పలికిరి. హరే కృష్ణ. చాలా శక్తి సంపన్నుడే అయినప్పటికీ కూడా ఇంతమంది కలిసి ఒక్కసారే దాడి చేస్తే ఏ విధంగా అయితే సింహం కూడా క్రూర జంతువులు అన్ని కూడా ఒక్కసారే సింహం మీద ఎదురుపడితే సింహం కూడా సహించలేదంట. సో ఆ విధంగా వీళ్ళందరి యొక్క దాడికి శాంబుడు కూడా సహించలేకపోయాడు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఒక్క నిమిషం. విస్ఫూర్జ్య రుచిరం చాపం సర్వాన్ వివ్యాథ సాయకై. విస్ఫూర్జ్య రుచిరం చాపం సర్వాన్ వివ్యాధ సాయకై. కర్ణాదీన్ షడ్రథాన్ వీర్యుగపత్ పృథక్. కర్ణాదీన్ షడ్రథాన్ వీరస్తావద్భిర్యుగపత్ పృథక్. చతుర్భిశ్చతురో వాహం ఏకైకేన చ సారథీన్. చతుర్భిశ్చతురో వాహన్ కైకేన చ సారథీన్. ఏకైకేన చ సారథీన్. నేకైకైన చ సారథీన్. ఏకైక కాదు, ఏకైక. కేకైకేన సారథీన్. రథినశ్చ మహేశ్వాసాం తస్య తత్తేభ్య పూజయన్. రథినశ్చ మహేశాస్వాం తస్య సత్తేభ్య పూజయన్. తన అద్భుతమగు ధనస్సును టంకారం చేయుచు వీరుడగు సాంబుడు కర్ణాది 6 వీరులను బాణములతో కొట్టెను. అతడు 6 రథములను 6 బాణములతోనూ ఒక్కొక్క దానికి గల 4 గుర్రములను 4 బాణములతోనూ ఒక్కొక్క రథసారథిని ఒక్కొక్క బాణంతోనూ అట్లే
రధికులకు మహాధనుర్ధరులను ఒక్కొక్క బాణంతోనూ కొట్టెను. శత్రువులు ఈ వీర ప్రదర్శనమును గావించి సాంబుని అభినందించిరి. భాష్యము: సాంబుడు ఒంటరిగా 6 మహావీరులతో మెలకువతో యుద్ధం చేయనప్పుడు అతని అచింత్య శక్తికి అందరూ అభినందనలు పలికిరి. నడి యుద్ధంలోనైనను వారు సాంబుడు అద్భుతమైన వాడని స్పష్టంగా అంగీకరించింది అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించారు. హరే కృష్ణ ప్రభు. ఆరుగురు కలిసి ఒక్కసారి యుద్ధం చేస్తుంటే శాంబుడి మీద బాణాల వర్షాన్ని కురిపిస్తుంటే శాంబుడు ఆ బాణాలను ఎదుర్కోవడమే కాకుండా ఆ 6 రథాలకి ఉన్నటువంటి రథసారథులు, రథాలకి ఉన్నటువంటి గుర్రాలని, చివరికి ఆ రథంలో యుద్ధం చేస్తున్నటువంటి యోధులని కూడా ఎదిరించే విధంగా ఆయన బాణాలను సంధిస్తూ ఉన్నారు. అంటే ఒకేసారి ఇంతమందిని ఎదుర్కొనే విధంగా యుద్ధం చేయటము అనేటువంటిది అది ఎంతో గొప్ప శక్తిమంతుడు, ఎంతో గొప్ప యుద్ధ వీరుడు అయితే తప్ప చేయలేరు. అలా శత్రువులు సైతం కూడా మెచ్చుకునే విధంగా యుద్ధం చేస్తున్నాడు శాంబుడు. ఎవరు శత్రువులు? ఈ 6 ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళు, అంటే కౌరవుల పక్షంలో నుంచి యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు 6 కూడా శాంబుడి యొక్క పరాక్రమాన్ని చూసి వాళ్లే పొగుడుతున్నారు. అసలు ఎంత గొప్పగా వీరుడుగా ఈయన యుద్ధం చేస్తున్నాడు అని. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూర్మది. తంతుతే విరతం చక్రో చత్వారశ్చతురోహయం. తంతుతే విరథం చక్రో చత్వారశ్చతురోహయాన్. ఏకస్తు సారథిం జజ్ఞే చిచ్ఛేదాన్యస్య రాసనం. ఏకస్తు సారథిం జజ్ఞే చిచ్ఛేద్యాన సరాసనం. కాని వారు బలవంతముగా అతని రథశూన్యుని గావించగా పిమ్మట 4 వాని 4 అశ్వములను చంపిరి. వారిలో ఒకడు అతని రథసారథిని చంపగా వేరొకడు అతని ధనస్సును విరుగొట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. వీళ్ళు 6 ఉన్నారు. ఒకళ్ళు 4 రథానికి ఉన్నటువంటి అశ్వాలను చంపితే, ఒకళ్ళు రథసారథిని చంపితే, ఇంకొకళ్ళు శాంబుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సుని విరిచేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈయన ఎంత చేసినా కానీ సింహంలా పోరాడినప్పటికీ కూడా ఈ కౌరవుల పక్షంలో ఉన్నటువంటి యోధులని ఎదుర్కోలేకపోయాడు. ఓకే, సో ఈ విధంగా శాంబుడు బంధింపబడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, బలరాముడు ఏ విధంగా శాంబుడిని విడిపిస్తారు యుద్ధం చేయకుండానే అనేటువంటిది మనం రేపు చూద్దాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. అంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.